బిగ్ బాస్ 8వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున మరోసారి హోస్ట్‌గా సందడి చేశారు. ఈసారి కంటెస్టెంట్స్ అందరూ కూడా సోషల్ మీడియాకి దగ్గరగా ఉన్నవారు కావడంతో ప్రస్తుతానికి అందరికీ అంతగా కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. ఈ షో ప్రారంభమైన మరుసటి రోజు నుంచే బిగ్ బాస్ సీజన్ 8లో ఏ కంటెస్టెంట్ రెమ్యునరేషన్ ఎంత అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు స్టార్ట్ చేశారు. కామన్‌గా 1 వీక్ తర్వాత రెమ్యునరేషన్ చెల్లిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎవరు అత్యధిక పారితోషికం అందుకోబోతున్నారో అని నెట్టింట ఆసక్తి నెలకొంది. నిజానికి రెమ్యునరేషన్ లెక్కలు అనేవి అక్కడ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి తప్ప మరెవరికి తెలిసే అవకాశం ఉండదు. కానీ ఇంతకుముందు హౌస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ తమ రెమ్యునరేషన్ లెక్కలను బయట పెడుతుంటారు. బిగ్ బాస్ రెమ్యునరేషన్ విషయంలో అసలు 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి బిగ్ బాస్ కావాలనుకున్న వాళ్ళు, 2 బిగ్ బాస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు. బిగ్ బాస్ కావాలనుకునే వాళ్ళు అంటే వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ అయినా ఇస్తారు. కాస్త క్రేజ్ ఉన్న వాళ్ళు మాకెంత కావాలని డిమాండ్ చేస్తారు. వాళ్ళతో బిగ్ బాస్ టీం పెద్దగా బేరాలాడదు. వాళ్ళతో కంటెంట్ వస్తుంది అనుకుంటే వాళ్ళకున్న పాపులారిటీని బట్టి రెమ్యునరేషన్ ఇచ్చేస్తుంటారు. బిగ్ బాస్కు వెళ్ళాలనుకునే వాళ్ళ విషయానికి వస్తే బిగ్ బాస్ వాళ్ళు ఎంత ఇస్తే వాళ్ళు అంతే తీసుకుంటారు. నీకెంత కావాలి అని అడుగుతారు, కానీ నాకెంత కావాలని పట్టుబడితే మాత్రం పక్కన పెట్టేస్తారు. కొంతమంది అయితే ఎంత ఇచ్చినా పర్లేదు అని కూడా హౌస్లోకి వస్తుంటారు. అయితే ఎన్ని వారాలుంటే ఏ వారానికి ఆ వారం వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోవు. హౌస్ నుంచి బయటకు వచ్చిన వారం నుంచి నెల రోజుల్లోపు మొత్తం అమౌంట్ 80% మాత్రమే ఇస్తారు. మిగిలిన అమౌంట్ని అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంట్లో పొందుపరిచిన తేదీకి చెల్లిస్తారు. ఆ టైం నెల నుంచి ఏడాది వరకు ఉంటుంది. ఆ టైం ముగిసిన తర్వాతే ఫుల్ అమౌంట్ ఇస్తారు. అందరికీ ఇదే రూల్ వర్తిస్తుంది. అయితే లేటెస్ట్గా లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ సీజన్లో ఏ కంటెస్టెంట్ ఎంత తీసుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. యాంకర్ విష్ణుప్రియ వారానికి 4 లక్షలు తీసుకోబోతుందట. అందరికంటే ఈమె పారితోషికమే ఎక్కువ. ఆ తర్వాత హీరో ఆదిత్య ఓ 3 లక్షల వరకు తీసుకున్నట్టు సమాచారం. యష్మి గౌడకి వారానికి 2 లక్షలు, నిఖిల్కి వారానికి 2,25,000, అలాగే అభయ్ నవీన్కి 2 లక్షల వరకు చెల్లిస్తున్నట్టు సమాచారం. అలాగే ప్రేరణ కంబానికి వారానికి 2 లక్షలు, సోనియా ఆకులకి వారానికి 1,50,000, బెజవాడ బేబక్కి 1,50,000, శేఖర్ భాషకి 2,50,000, కిరాక్ సేతికి 2 లక్షల వరకు చెల్లిస్తారట. అలాగే నాగమణికంటకి వారానికి 1,20,000, పృథ్వీరాజ్కి వారానికి 1,30,000, నైనికాకు వారానికి 2,20,000, నబీన్ అఫ్రీదికి 2 లక్షల వరకు చెల్లిస్తారట. ఈ 14 మంది కంటెస్టెంట్స్లో విష్ణుప్రియకు అత్యధికంగా వారానికి 4 లక్షలు, అతి తక్కువగా నాగమణికంటకు వారానికి 1,20,000గా చెల్లిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ యొక్క రెమ్యునరేషన్. బిగ్ బాస్కి సంబంధించిన మరింత సమాచారం కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.